ఆగండి, బలం వచ్చిన తర్వాత మీరు ఆ సంఖ్యాబలం అంతా చూపించిన తర్వాత ముందుకు వెళదాము అని. సరే, ఈలోపు చాలా పరిణామాలు జరిగిపోతున్నాయి. ఎందుకు గవర్నర్ ఆపేరు? సాధారణంగా జరిగే ప్రెసిడెన్సీస్ ఏంటి, అంతకుముందు ఏం జరిగాయి? విజయ్కి ఈ హంగ్ తాలూకా భంగం తప్పలేదా? దాదాపు సీఎం సీటు కళ్ళ ముందు కనిపిస్తూ ఊరించి ఉసూరు మనిపిస్తుందా, తీసుకెళ్తుందా చూద్దాం. రైట్, ఒకసారి లెట్ మీ గో టు సంపత్ గారు, ప్రొఫెసర్ సంపత్ గారు. సో గతంలో ప్రెసిడెన్సీస్, గతంలో ఉన్న ఇన్సిడెన్సెస్, నమస్కారం సార్, ఏం చెప్తున్నాయి? ఇవాళ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి అతి దగ్గరగా వచ్చిన తర్వాత జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలు ఏం చేయబోతోంది, ఏం జరగబోతోంది తమిళనాడులో? నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు మనం తమిళనాడు రాజకీయాలను చూస్తే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 108 సీట్ల దగ్గర వచ్చి విజయ్కి పాపం ఆగిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించడానికి తగినటువంటి బలం లేదు, స్థాపించకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఏం చేస్తారు అనేటటువంటిది చెప్పడం చాలా కష్టమైనటువంటి పని. ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి పుకార్లు ఏమిటంటే డిఎంకే, ఏడిఎంకే అనేవి రెండు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి అని పుకార్లు ఉన్నాయి. అయితే అది అంత నిజమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఊహాగానమా, ప్రయత్నాలు మొదలయ్యాయా? ప్రయత్నాలు ఏమి లేవు సార్. ఎందుకంటే స్టాలిన్ ఏం చెప్పారంటే, మేము విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఎలాంటి అడ్డంకిగా ఉండము అని క్లియర్గా చెప్పేశారు. స్టాలిన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా డిఎంకే ఒప్పుకోలేదంటే ఏడిఎంకే ఏం చేసేదానికి కుదరదు. కాబట్టి అది నిజంగా ఊహాగానమే. ఇక విజయ్ విషయానికి వస్తే, ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆప్షన్ ఏమిటంటే ఏడిఎంకేతో కలవడమే. అయితే ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ మతతత్వ పార్టీ బీజేపీ దాంతోపాటు ఏడిఎంకే ఉంది కాబట్టి ఏడిఎంకే కలవమని చెప్పేసింది కదా, ఏడిఎంకే విజయ్తో కలవమని చెప్పేసిందిగా. అదే వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళేమో కొంచెం సుముఖంగానే ఉన్నారు, కాకపోతే ఈయన ఇలాంటి మాటలు చెప్తూ ఉండడం వల్ల మేము కూడా కలవము అని ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నిజానికి టీవీకే కానీ ఏడిఎంకే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కలిసే అవకాశం ఉంది. అందులో ఇదేం లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని స్థాపించాలి, లేకపోతే మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ ప్రభుత్వానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఇంత ప్రజలు మెజారిటీ ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి మనం విజయ్కి ఒక ఉదాహరణ ఏమిటంటే, 1989లో రాజీవ్ గాంధీ గారికి 197 సీట్లు వచ్చాయి. 197 సీట్లు వస్తే అంటే సింగిల్ మెజారిటీ పార్టీ. అప్పుడు రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు ఆయన పిలిచి ప్రభుత్వాన్ని స్థాపించమన్నారు. అయినా సరే ఆయన స్థాపించలేదు. ఎందుకంటే నేను హార్స్ ట్రేడింగ్కి వెళ్ళను, నా వల్ల కాదది, కాబట్టి నేను ప్రభుత్వాన్ని స్థాపించను అని చెప్పేశారు. అప్పుడు విపి సింగ్ జనతాదళ పార్టీ బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తే ఆయన విపి సింగ్ గారు ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు అప్పుడు బీజేపీ జనతాదళ్ రెండు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాయి. ఇక్కడ ఏడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని స్థాపించేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడే చెప్పినట్టుగా స్టాలిన్ గారు అది చెప్పేశారు. లేవు అని మీరు అభిప్రాయపడుతున్నారు. అండ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆ రెండు కూటములు కలవని. ఒక నిమిషం సంపత్ గారు మాట్లాడదాం. ఒక నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం మాట్లాడదాం. ఒకసారి అందరూ మాట్లాడాక మళ్ళీ దగ్గరికి వస్తా. 1 సెకండ్. రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్